దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జరుగుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందర్శంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ పక్షమున నన్ను నిలబెట్టి నీ పరిశుద్ధాత్మతో నింపి నీ వెళ్ళనైన స్వరముతో నువ్వు మాట్లాడునైనా. విన్నవారిలో నీ కార్యమును జరిగించి నీ రక్షణ ఆనందంను కలగజేసిన మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రార్థన కూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే నీ దేహము దేవుని ఆలయము. మన అంశం పేరు నీ దేహము దేవుని ఆలయము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. చదువుకున్న లేఖన భాగంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. మన దేహాలు దేవుని ఆలయమై ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేహాలు, మనల్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడు. భూమి ఆకాశములను సృజించిన తర్వాత దేవుడు ఆదామును దేవుని పోలిక చొప్పున చేశాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేశాను అంటున్నాడు. దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా చేశాడంట మనిషి. మనం అది గమనించాలి. దేవుడు ఎంత భాగ్యవంతమైనటువంటి స్థితి మనకు ఇచ్చాడు. ఈ దేహాలను దేవుడు ఎంత అపూర్వమైనటువంటి ప్రేమతో ఆయన చేశాడని మనం గమనించాలి. ఈనాడు ఈ దేహాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు. చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా సంఘాలలో, చాలా గ్రామాలలో, చాలా పట్టణాలలో, చాలా దేశాలలో ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, అది ఏ భాషకు చెందినటువంటి వారైనా, ఏ గోత్రానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా వారి యొక్క దేహాలు దేవుని దేవాలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుడు అందరిని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క దేవాలయాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మన ముందు ఉంచబడి ఉన్నది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనిషి ఒక బైక్ కొంటాడు. ఆ బైక్ కొన్న తర్వాత 50,000 లేక 80,000 పెట్టి దాన్ని నడుపుతూ ఉంటాడు. నడుపుతున్నటువంటి సందర్భాలలో దాంట్లో పోయవలసింది ఏంది అంటే పెట్రోల్ పోయాలి. ఏది పోయాలమ్మా? పెట్రోల్ పోయాలి.
పెట్రోల్ పోస్తే ఆ బైక్ చక్కగా నడుస్తుంది, ఆ బైక్ చెడిపోదు. దానికి మెయింటెనెన్స్ పోయవలసింది పోయాలి, పోయకూడనిది దాంట్లో పోస్తే ఒకవేళ అతను సరదాగా అందులో పెట్రోల్కు బదులుగా మరి కృష్ణాలు పోస్తే ఎట్లా ఉంటుంది, కృష్ణాలు పోస్తే ఎలాగ ఉంటుంది, అది పాడైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెట్రోల్ పోస్తే అది చక్కగా నడుస్తుంది. సరదాగా ఒకవేళ అతను పెట్రోల్ కానీ పోసాడు అనుకో, ఆ బైకు పాడైపోతుంది అనేటువంటి సంగతి అతనికి తెలుసు. ఆ పెట్రోల్ పోసేదానికి బదులుగా కృష్ణాలు పోయడానికి ఆ మనిషి ఎంతో ఇష్టంతో ఆ బైక్ కొన్నాడు కనుక ఆ పెట్రోల్ అయిపోయినటువంటి సందర్భంలో ఎంత దూరం ఆ పెట్రోల్ బంక్ ఉన్న పెట్రోల్ తెచ్చిపోయాలనుకుంటాడు ఆ కొత్త బైకులో. సర్లే కృష్ణాలు ఇప్పుడు అందుబాటులో ఉంది, కృష్ణాలు పోసుకొని వెళ్ళిపోదామని ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడాడు. ఎందుకు? ఆయన ఇష్టంతో కొన్ని వేలు పెట్టి కొన్నాడు ఆ బైక్. కృష్ణాలు పోస్తే అది చెడిపోతుందని అతనికి తెలుసు, అది పాడైపోతుందని అతనికి తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను ఆ కృష్ణాలు వేయడానికి ఇష్టపడాడు. అది ఎంత దూరము అయినా కానీ ప్రయాణం చేసి పెట్రోలే తెచ్చిపోస్తాడు. ఎందుకు? అది పాడైపోతుంది అనేటువంటి ఆలోచన కొలది. ఒక మనిషి ఇష్టంతో కొన్నటువంటి ఆ బైకులో పెట్రోల్ పోస్తేనే బాగుంటుందని ఆయన తలుస్తున్నాడే, కృష్ణాలు పోయడానికి ఆయన తలంచడం లేదు, ఇష్టపడడం లేదు. ఆ బైకు పాడైపోతుందని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు. ఎంత దూరమైన ప్రయాణం చేయగలడానికి సాహసం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం గమనిస్తే అంతకన్నా శ్రేష్టమైనటువంటి దేహము మనిషిని ఆయన సృజించాడు. అంతకైనటువంటి విలువైనటువంటి మనిషిగా దేవుడు సృజించాడు. తన పోలిక చొప్పున మనిషిని చేశాడు, తన స్వరూపమందు మనిషిని చేశాడు. దేవుని కంటే కొంచెము తక్కువగానిగా అని చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బలవంతుడో మనిషిని కూడా అంత బలవంతుడిగా కొంచెము తక్కువగా చేశాడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడో అంత జ్ఞానవంతుడిగా దేవుడు చేశాడు. దేవుడు ఎంత ఆలోచన పరుడో అంత ఆలోచనపరుడుగా దేవుడు మానవుని చేశాడు. దేవుడు అన్ని అవయవాలు చక్కగా మనకు అమర్చి చక్కటి దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహాన్ని ఈనాడు ఎలాగ వాడుకుంటున్నారు, ఎలాగ దాన్ని ఉపయోగించుకుంటున్నారు, అంత విలువైనటువంటి దేహాన్ని ఎలాగా ఉపయోగిస్తున్నారు. సరైనటువంటి సమయానికి ఆహారం తినాలి. ఆహారం తినకపోతే కొంతమంది బతకడానికి ఆహారం తింటాడు, కొంతమంది తిండి మీద ఆశ ఉండి తినడానికే బ్రతుకుతారు, కొంతమంది తిండిపోతులు ఉంటారు. ఈ తిండి వలన అనేకమైనటువంటి రోగాలు కొని తెచ్చుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకలి గుణము మనిషిలో ఏర్పడాలి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆకలి గుణము రాకముందుకే మళ్ళీ ఇప్పుడు తిని మళ్ళీ ఇంకో గంటకు తింటారు, ఇంకో గంటకు తిని మళ్ళీ ఇంకో అర్ధ గంటకు తింటారు, ఇంకా అర్ధ గంటకు తిని మళ్ళీ ఇంకొక అర్ధ గంటకు తింటారు. తింటూనే ఉంటారు. ఇది అరగక ముందుకే మళ్ళీ దాంట్లో ఇంక లోడ్ వేస్తుంటారు. మనిషి రోగాలకు గురవుతాడు. మనిషి అయినటువంటి వాడు రోగాలకు గురవుతాడు. మనిషికి దేవుడు చెప్పాడు 3 పూట్ల అన్నం, పొద్దున టిఫిను, మధ్యాహ్నము భోజనము, రాత్రి కాస్తో పూస్తో ఇంత తిని పనుకోవాలి. 3 పూట్ల చక్కగా తిని ఆకలి గుణం ఏర్పడినప్పుడు తిని చక్కగా నిద్రపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి బదులుగా మనిషి అయినటువంటి వాడు ఆశ ఎలా ఉంటుందంటే దురాశ ఉండకూడదు. మనిషికి దురాశ ఉండకూడదు. ఆహారం చక్కగా రుచి ఉందంటే కడుపు పట్టిన దానికంటే ఇంకా ఎక్కువ తిని ఆయాసం తెచ్చుకుంటాడు మనిషి. ఇంకా ఎక్కువ తిని ఆయాసం, రాత్రంతా కూడా కక్కుంటారు, నిద్ర సరిగా పట్టదు. ఈ దేహాన్ని ఎలాగ కాపాడుకోవాలి, ఎలాగ ఉండాలి, ఎలాగా మనము దీన్ని కాపాడుకోవాలన్నటువంటి విధానం మనుషులకు తెలియదు ఈనాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఉందని
మరి రుచి ఉందని చెప్పేసి ఎంత పడితే అంత దాంట్లోకి ఈ దేహంలోనికి పంపిస్తే ఈ దేహంలో ఈ మిషన్లు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, బైకులో పెట్రోల్ పట్టదంతా ఆ ట్యాంకుకి ఎన్ని లీటర్లు పడుతుందో అన్ని లీటర్లే పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వస్తే బయటికి పాడైపోతుంది. ఈ కడుపులో ఎంత అయితే పడుతుందో అంతే మనం తినాలి. అది కమ్మగుంది, రుచి ఉందని చెప్పేసి ఎక్కువ తిన్నామనుకో రాత్రి చాలా భయంకరమైనటువంటి బాధకు గురవుతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఈ దేహం అనేది చాలా విలువైనది. ఈ దేహంలోనికి పోయకూడనివి పోస్తూ ఉంటారు. చాలామంది ఈ దేహంలోనికి కొంతమంది సార పోస్తుంటారు. ఏం పోస్తుంటారు? సార పోస్తుంటారు. కొంతమంది క్వార్టర్ సీసాలు పోస్తుంటారు. ఆ క్వార్టర్లలో రకరకాలుగా బ్రాందీలు వచ్చాయి ఈనాడు. ఆ దేహంలోనికి పంపించకూడనివి పోయకూడనివి పోస్తూ రోగాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ దేహంలోనికి పొగ పంపిస్తుంటారు. ఏం పంపిస్తుంటారు? పొగ పంపిస్తుంటారు. బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. అంతేకాకుండా ఆసికులు వేసుకుంటారు, సుమలాలు వేసుకుంటారు, ఆకులు వక్కలు వేసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ దేహాన్ని పాడు చేసేటువంటివి. అందులో సీక్రెట్ ప్యాక్ మీద రాసి ఉంటుంది, ఇది తాగితే నీ దేహం పాడైపోతుందని. ఈ సుమలాలు ఉంటాయి కదా, అవి కూడా దాంట్ల మీద కూడా రాసి ఉంటారు. అయినప్పటికీ కూడా మనిషికి తెలుసు, ఇవి తింటే నేను పాడైపోతానని మనిషికి తెలుసు. అయినా తింటుంటారు సుమలాలు, ఆసికులు. మనిషికైతే తెలుసు అవన్నీ తింటే పాడైపోతాను, సారాయి తాగితే నా దేహం పాడైపోతుంది అనేటువంటిది కూడా తెలుసు మనిషికి. మనిషికి తెలిసినప్పటికీ కూడా మనిషి అతిక్రమిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నాడు. ఎంజాయ్ చేయాలనేటువంటి ఆశ అతనిలో ఉంది. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించాలని కాదు దేవుడు ఇక్కడ ఉంచింది. దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించాలని భూమి మీదకి నిండి నన్ను పంపించాడు. దేవుని చిత్తం నెరవేర్చాలని భూమి మీదకి పంపించాడు. ఈ దేహములోనికి దేవుడు అంత ప్రేమతో అంత చక్కగా మనల్ని తల్లి గర్భంలో నిర్మిస్తే ఈ భూమి మీదకి ప్రవేశపెట్టిన తర్వాత మనిషి పెరిగి పెద్దగా అవ్వడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. దేవుడే ఆరోగ్యవంతుడిగా, దేవుడే శక్తిమంతుడిగా, దేవుడే బలవంతుడిగా మనల్ని చేస్తూ ఉన్నాడు. దేవుని స్వరూపంలో మనల్ని చేస్తూ ఉన్నాడు. కానీ మనిషి అయినటువంటి వాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. చేయకూడని పనులు చేస్తూ దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పిన దానికి అతిక్రమించి మనిషి అన్నటువంటి వాడు తన ఇష్టానుసారంగా జీవించినందుకు పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మనిషి చేసుకున్నటువంటి అలవాట్లను బట్టి ఈ దేహం పాడైపోతుంది. తాగంగా 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 మనిషి బలహీనమైపోతున్నాడు. మనిషి రాత్రింబగలు తాగుతున్నారు చాలామంది. తాగింది రాత్రంతా తాగి పనుకున్నాడు, ఏడబడితే ఆడ ఏ స్థలం అనకుండా పడిపోతాడు. పొద్దునేకి లేయలేని పరిస్థితి. ఎవడో బలంగా ఎంతమందో తనినట్టుగా నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. ఎందుకు? నీ దేహంలోనికి పంపించకూడదు పంపించావు అందులోనికి. ఎంతమంది 10 మంది ఈర్సీర్సి కొట్టినట్టుగా నొప్పులు ఉంటాయి మనిషికి, తాగిన మనిషిని. మళ్ళా ఆ నొప్పులు ఉన్నాయని పొద్దునేకి మళ్ళా నైవేద్యం వేస్తాడు. ఏం వేస్తాడు? మళ్ళా నైవేద్యం వేస్తాడు. ఈ నొప్పులకు తట్టుకోలేకుండా నేను మళ్ళా తాగాలనిపిస్తుంది మనిషి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, తాగి ఎంతోమంది తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఆ మత్తులో వచ్చి కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. కుటుంబంలో భార్యను కొడుతున్నాడు, కుటుంబంలో పిల్లల్ని కొడుతున్నాడు, కుటుంబంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాకుండా రోగాలకు గురై కుటుంబంలో భార్యకి శాంతి లే, సమాధానం లేకుండా తాను చేసినటువంటి అతిక్రమమును బట్టి ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేకుండా పోతుంది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ దేహాన్ని, దేవుడు చేసినటువంటి దేహాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ మనిషి అనేటువంటి వాడు చాలా తనకిష్టమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో ఈ లోకంలో జీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రోధముతో కలహాలతో నింపుకుంటున్నాడు. ఈ దేహంలోనికి కోపం ఎక్కువ వస్తే మనిషి శాంతి ఉంటుందా? కోపముతో నింపుకుంటే, అసూయతో నింపుకుంటే, క్రోధముతో నింపుకుంటే మనిషి శాంతి ఉంటుందా? ఎవరి మీదనన్నా కక్ష పెట్టుకుంటే, అసూయ పెట్టుకుంటే మనిషికి శాంతి ఉంటుందా? వాడే కుంగిపోయినట్టుగా ఉంటాడు. ఎవడైతే అసూయతో ఉన్నాడో, ఎవడైతే క్రోధముతో నింపబడి ఉన్నాడో, వాని చంపాలని క్రోధముతో నింపబడి ఉన్నాడో, వానికంటే ముందు వీడే చనిపోతాడు. ఎందుకు? వాని దేహములో ఆయాసము ఎక్కువైపోయింది. చంపాలన్నటువంటి ఆయాసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, మనిషి అన్నటువంటి వాడు తన ఇష్టానుసారమైనటువంటి, నాదే సాగాలి, నా చిత్తమే జరగాలి, నా బలమే కొనసాగాలి అన్నటువంటి మనిషి ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఎంతకాలం, ఎన్ని రోజులు ఆ పగ, దేశాలు, ఆ కక్షలు, ఎన్ని రోజులు మనిషి ఇలాంటి పద్ధతితో నింపుకొని మనిషి మరణానికంటే ముందుగానే చనిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి శాంతి సమాధానంతో అందరితో సంతోషంగా ఉన్నటువంటి మనిషిలో చూడు, లేక క్రోధముతో ఉన్నటువంటి మనుషులను చూడండి. వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ కుటుంబాలు ఎలాగుంటాయి, వాళ్ళ జీవితాలు ఎలాగ పతనమవుతాయో మనము గమనించినట్లయితే త్వరగా వాళ్ళ పతనమైపోయేటువంటి విధంగా ఉంటారు. ఎంతోమంది క్రోధంతో కక్షలతో నింపబడినటువంటి వారు ఒకరినొకరు చంపుకొని, ఒకరినొకరు పొరుచుకొని ఎంతోమంది చనిపోతే ముందుగా దేవుడిచ్చినటువంటి ఆయుష్కి ముందుగానే చనిపోతున్నారు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు. ఈ దేహాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా మనిషి బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తము కాకుండా మరి సాతాను చిత్తములోనికి, సాతాను ప్రణాళికలోనికి మనిషి అన్నవాడు ఆ విధములోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయాలను ఎంతమంది ఈనాడు చర్చిలను పాడు చేస్తున్నారు, ఎంతమంది దేవాలయాలను పడగొడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము యూట్యూబ్లలో, కొన్ని దేశాలలో, కొన్ని పట్టణాలలో క్రోధముతో నింపబడి మతం అనేటువంటి ఆ యొక్క మైకముతో నింపబడి మనుషులు ఒకరినొకరు ద్వేషించుకునేటువంటి విధంగా ఉన్నారు. ఈ మతం అనేది మార్గము చూపించేది కాదు. మనిషి దేవుని చిత్తములో బ్రతకాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడునూ నా తండ్రిని చూడలేడు. యేసు ప్రభు శాంతిని ప్రకటించడానికి వచ్చాడు ఈ లోకములోనికి. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించుకొని పరలోకానికి వారసులుగా చేయాలని ఈ లోకములోనికి వచ్చాడు. నరకానికి వెళ్ళకూడదు మనిషి. ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికి మధ్యలో పతనమైపోయి చనిపోయి నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు శాంతిని ప్రకటించడానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడునో నా తండ్రిని చేరలేడు, చూడలేడు. మనం యేసు ప్రభు మార్గం పడితే, యేసు ప్రభు మార్గం ఎలాంటిదంటే శాంతి మార్గము. ఎలాంటిది? శాంతి మార్గం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై మూర్తిమంతమునై ఉండి
తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వసించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైనటువంటి నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండని గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసు ప్రభుల వారి లోకములోనికి వచ్చి పాపులందరి కొరకు మరణించి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమంటున్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి లోకమిచ్చినట్టు శాంతి కాదు, లోకములో కొన్ని శాంతులు ఉంటాయి. ఆ శాంతి అది తాత్కాలికమైనటువంటి శాంతి. యేసు ప్రభు యొక్క శాంతి ఎలాంటి శాంతి అనుగ్రహించాడంటే శాశ్వతమైనటువంటి శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన ఆత్మము యొక్క మూర్తి మంతము అయిన నుండి తన మహాత్మము గల మాట చేత సమస్తమును నిర్వసించుచు, సమస్తమును నిర్వసించిన వాడు దేవుడే. ఈ లోకములో మనుషులను, ఈ లోకములో ఆకాశమును, భూమిని, సకల జీవరాశులను కూడా ఆయననే సూచించాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సోదరుడు, మనం గమనించాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము చదవండి త్వరగా. 26వ వచనం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, కావున యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. చాలు. ఈయన ఏమంటున్నాడు అంటే, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. సర్వ శరీరులు ఈ లోకంలో అనుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక దైవాన్ని ఎన్నుకున్నారు. దేవుడు అంటున్నాడు, సర్వ శరీరులకు నేనే దేవుడని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ లోకంలో ఏ గోత్రానికి చెందిన మనిషికైనా కూడా నేను దేవుడను అంటున్నాడు. సర్వ శరీరులకు నేను దేవుడను. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనం ఇక్కడ కత్తులు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రకృతిని ఆయుధంగా తీసుకుంటాడు. మన మీదకి శత్రువులు కత్తులు పట్టుకుంటే ఈ లోకంలో ప్రకృతిని ఆయుధంగా తీసుకొని ఆ ప్రకృతిని పంపిస్తాడు. గాలిని పంపిస్తే గాలిలో మనుషులు కొట్టుకుపోతారు ఆ శత్రు సమూహం అంతా. నువ్వు ప్రార్థన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఆయన ప్రకృతిని ఆయుధంగా తీసుకుంటున్నాడు. ఈ లోకంలో మనిషి అన్నటువంటి వాడు తన బలం మీద, తన జ్ఞానం మీద, తన డబ్బు మీద, తన ధనం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. అధికారం మీద ఆధారపడి బ్రతుకుతుంటాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడే కలగజేసుకొని ఆయన ప్రకృతిని పంపించి నీ శత్రు సమూహాన్ని లయపరిచేటువంటి వాడు. సర్వ శరీరులకు దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అదేవిధంగా మనము గమనించాలి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16:35 చూసుకొని ముగించేద్దాం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 16:35. 16వ అధ్యాయం 35వ వచనం. 1వ దినవృత్తాంతముల గ్రంథము
16వ అధ్యాయం 35వ వచనం. దేవా మా రక్షక మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుతూ అతిశయించినట్లు అన్య జనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా యుగ యుగములన్నిటిను స్తోత్రము నందుదగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగు వారు పాడగా జనులందరూ ఆమేనని చాలు జనులందరూ ఆమేనని పలుకుచూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాలి, 35వ వచనంలో దేవా మా రక్షక మమ్మను రక్షించుము. ఇలాగ ఎంతమంది ఈ లోకములో సర్వ శరీరులు దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవుడే మనుషులను కలగజేశాడు కదా, దేవుని మీద మమ్మల్ని రక్షించుము అని ఎంతమంది ఆధారపడుతున్నారు. ఈనాడు రక్షించమని ఎవరు అడగడం లేదు. అడగకుండా రోగం పోవాలంటారు, అడగకుండా బాధలు పోవాలంటారు, అడగకుండా నాకు ఎంతో ఆశీర్వాదాలు కావాలంటారు. దేవుని మందిరానికి రారు, దేవుని మాటలు వినరు, దేవునికి లోబడరు, దేవుని ఎంత అతిశయించరు. కానీ దేవుడు మాత్రం మాకు బాగు చేయాలి. ఏం చేయాలా? దేవుడు మాత్రం మాకు బాగు. దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుని మాటలు విని దేవుని మీద ఆధారపడి దేవుని పాదాలు పట్టుకొని దేవా మమ్మలను రక్షించుమనైనా, నేను రోగములో ఉన్నా, నేను బాధలో ఉన్నా, నేను శ్రమలలో ఉన్నాను, నా పాప భారం ఎక్కువైపోయింది, నా పాప భారాన్ని దించునైనా, నన్ను రక్షించునైనా అని ఎంతమంది దేవుని మీద ఆధారపడి ఈనాడు అడుగుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇలాంటి మనుషులు దేవునికి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. బూదిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని ఆయన చేతులు చాచి ఉన్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ పిలుస్తున్నాడు. అలాగ మనం అందరం కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఇష్టం. దేవుని మనం పతనమయ్యి మనం ఈ లోకంలో పాపంలోనే మరణించి నరకానికి వెళ్ళాలని దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం అలాగుంటే దేవుడు ఈ భూమి మీదకి రానే రాడు. దేవుడే తప్పిపోయిన మానవుని కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన లేచి వెళ్ళేటప్పుడు ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఆయన శాంతి కావాలంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము. ఆయన శాంతి సమాధానం కావాలంటే ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మనము యేసు ప్రభుకి ఇష్టలుగా ఉండాలా. యేసు ప్రభుకి ఇష్టలుగా ఉంటేనే శాంతి సమాధానం పొందుకుంటాం. కుటుంబాలలో రక్షణ, కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో ఎంతో ఆశీర్వాదం, దీవెన ఉంటుంది. మన ప్రయాణంలో ఆయన కాపుదల. యెహోవా నా కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన మంచి కాపరి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, గలతీలకు రాసిన పత్రిక 5:22లో మనం చూస్తే ఆడ 9 ప్రాముఖ్యమైనటువంటి ఫలాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. గలతీలకు రాసిన పత్రిక 5:22లో చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ 1, సంతోషము 2, సమాధానము 3, దీర్ఘశాంతము 4, దయాలత్వం 5, మంచితనం 6, విశ్వాసము 7, సాత్వికం 8, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలతో మనం నింపబడాలి. ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఈ ఫలాలు ఫలించి ఈ భూమి మీద దేవుని ఫలాలతో, దేవుని ప్రేమతో నింపబడి ఇక్కడ వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా మనం అందరము జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు కనుక ఆ విధంగా మనం అందరము కూడా దేవుని పాదాలు పట్టుకొని
వేడుకుందాం.